దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదాము హవ్వల జీవితంలో నుంచి ప్రభు మనతో ఒక అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అవుతుంటుంది. క్రైస్తవ జీవితంలో పనులు ఎంత ప్రాముఖ్యమైనవో మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాలలో పనులు అన్నప్పుడు అవి ఏదో దేవునికి సంబంధించిన పనులు, సేవలో ఉండేటువంటి పనులు అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, నీవు నేను చేయగలిగిన ప్రతి పని క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు నేను చేసేటువంటి పని, ఇట్ మే బి యువర్ పర్సనల్ వర్క్, ఆర్ ఇట్ మే బి ఏ అఫీషియల్ వర్క్, ఆర్ ఇట్ మే బి ఏ చర్చ్ వర్క్, ఆర్ ఇట్ మే బి యువర్ ఫ్యామిలీ వర్క్. అది ఏ పని అయినా సరే క్రైస్తవ జీవితంలో ఆ పనులకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని లేకపోతే క్రైస్తవ జీవితాన్ని, బైబిల్ చరిత్రను మనం గమనిస్తే పనులకు దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతో మనం గుర్తించవచ్చు. ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు తూర్పు దిక్కున ఏదెను తోటలో ఒక తోట వేసి దాన్ని నిర్మించి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. దేవుడు ఒక తోట వేశాడంట, ఆ తోటలో ఆదామును ఉంచాడంట. అది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. ఎందుకు దేవుడు ఆదామును ఉంచాడు అక్కడ? ఎందుకు దేవుడు ఆదామును ఉంచాడు అంటే 15వ వచనంలో వ్రాయబడింది. ఎందుకు దేవుడు ఆదామును అక్కడ ఉంచాడో మనం గమనించవచ్చు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. చాలు, దేవుడు యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. 8వ వచనంలో దేవుడు ఆదామును ఏదెను తోటలో ఉంచెను. ఎందుకు దేవుడు ఏదెను తోటలో ఉంచాడంటే 15వ వచనంలో ఉంది, దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవా, నువ్వు ఎందుకు ఆదామును తయారు చేసావు? ఆదామును నీ పోలిక చొప్పున చేసావు కదా, ఎక్కడ ఉంచావు? దేవుడే తాను నాటినటువంటి తోట ఏదెను తోట. ఏదెను తోటలో ఆదామును ఉంచాడు. ఎందుకు ఉంచావు ప్రభువా ఆదామును అంటే ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఆదామా, నువ్వు ఎందుకున్నావు ఏదెను తోటలో? బై మిస్టేక్ ఏమైనా ఉన్నావా? లేదు, విత్ ద పర్పస్ దేవుడు అతన్ని ఆ తోటలో ఉంచాడు. రెండిటి కోసం ఉంచాడు. ఒకటి, తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. రెండిటి కోసం, ఏదెను తోటను సేద్యము చేయడానికి, రెండవదిగా దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నాకు అనిపించింది, ఏదెను తోట ఎంత సైజులో ఉంటుంది? తోట అంటుండగానే మనకు చాలా సందర్భాల్లో మన ఇంటి ముందర మనం పెంచుకునేటువంటి తోటలు, లేకపోతే మన ఊర్లో మనకు కనబడేటువంటి తోటలే జ్ఞాపకం వస్తాయి. కానీ ఏదైనా తోట ఎలాంటిది తెలుసా అండి? బైబిలే చెప్తుంది, ఏదైనా తోటలో నుంచి 4 నదులు ప్రవహించాయి. 4 నదులు, వాటికి ఆదాము పేర్లు కూడా పెట్టాడు. ఆదాము మోస్ట్ ఇంటెలిజెంట్ క్రీచర్ అండి, అన్నిటికంటే తెలివైనటువంటి వ్యక్తి ఆదాము. ఏ పేరు కూడా రిపీట్ చేయలేదు ఆదాము, ఏ పేరు కూడా రిపీట్ చేయలేదు. అంటే మనం ఈ లోకంలో పెట్టుకునే పేర్లన్నీ కూడా ఏముంటాయంటే ఎవరో పెట్టినటువంటి ఆ పేరు కొంచెం, ఈ పేరు కొంచెం, ఆ పేరు కొంచెం కలిపి ఒక పేరు పెట్టేసుకుంటాం. ఇది నా పేరు, ఇది వీని పేరు అని అంటాం. కానీ ఆదాము పెట్టినటువంటి పేరేంటి తెలుసండి? ఆ యొక్క నదికి, ఆ 4 నదులకు ఆదాము పేర్లు పెట్టాడు. ఆ పేర్లు ఎలాంటివంటే దే ఆర్ యూనిక్. కాపీ కొట్టినటువంటి వ్యక్తి కాదండి. అంటే ఏదెను తోట ఎలాంటిదంటే, ఎంత పెద్ద తోట అంటే అందులో నుంచి నదులు పారే. అంత మాత్రమే కాదు, దేవుడు పక్షులను తీసుకొని వచ్చినప్పుడు ఆ పశువులన్నిటినీ అకామిడేట్ చేయగలిగిన పెద్ద తోట అండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదామా, ఈ తోటలో నిన్ను ఉంచాను. ఏదో పేర్లు పెట్టడానికి మాత్రం కాదు, పేర్లు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు రెండవది ఉంది, అదేంటంటే నీవు తోటను సేద్యపరచాలి. ఎంత తోట అండి? నదులు పారుతున్నాయి అక్కడ, అలాంటి పెద్ద తోట, లేకపోతే ఆ యొక్క పక్షులన్నీ రాగలిగినటువంటి పెద్ద తోటను ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదామా, నువ్వు సేద్యపరచాలి.
ఒకవేళ నేనే ఉంటే ధర్నా చేసింది, ప్రభువా నాకు తోటని, చిన్న తోటని పని చేసుకుంటా, ఇంత పెద్ద తోటనిచ్చి నన్ను పని చేయమంటావేంటి? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సందర్భాలలో మనము ఏ రకంగా అనుకుంటూ ఉంటామంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను బైబిల్ చదువుతుంటున్నా, వెరీ గుడ్, మంచిదే, తప్పని ఎవరు చెప్పరు, దేవుడు చెప్పడు, ఎవరు చెప్పడు. కానీ దేవుడు ఆదామును ఎందుకు ఏదేను తోటలో ఉంచాడంటే, ఏదేను తోటను సేద్యం చేయాలి. ఒక్కడు ఏదేను తోట మొత్తం సేద్యం చేయాలి అనుకోలే. ప్రభువా ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ, నా శక్తి సామర్థ్యానికి మించింది ప్రభువా, ఏదో కొంచెము ఇచ్చింటే ఆ తోటను నేను సేద్యపరుచుకుంటూ, ఆ పండ్లు తింటూ, ఆ నీళ్లు తాగుతూ, సాయంత్రం నువ్వు వస్తుండగానే నీతో వ్యవహారాలు చేస్తూ, నీతో మాట్లాడుతూ మాటామంది పెట్టుకుంటాను ప్రభా. ఏంటి ఇంత పెద్ద తోటనిచ్చావేంటి? కొంతమంది ఏమంటారంటే, ఏదేను తోట అంటే భూమి అంతా ఏదేను తోట అని కొంతమంది అంటారు. కాదు, ఏదేను తోట అంతా భూమి కాదండి, భూమి కానీ కాదు. ఒక భాగాన్ని దేవుడు క్లియర్ కట్గా చెప్పాడు. మీరు మ్యాప్ను మీరు మీ ఎదుట ఉంచుకొని దేవుడు ఉంచినటువంటి నదులను మీరు చూడగలిగితే యూ కెన్ పిన్ పాయింట్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదేను తోటను మీరు ఖచ్చితంగా గుర్తించవచ్చు. ద లొకేషన్ ఈజ్ పాసిబుల్. అక్కడ ఏదేను తోటను మీరు కనుక్కోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ ఏదేను తోటను సేద్యపరచడానికి మొదటిదిగా, రెండవదిగా దానిని కాచుటకు, ఏదేను తోటను కాయడానికి పెట్టాడు. దేవుని బిడ్డలారా, సహోదరుల సహవాసంలో మెన్ ఫెలోషిప్లో ఒకసారి నేను ఇదే చెప్పాను. ఏదేను తోటను కాచుటకు దేవుడు పెట్టాడంట. ఇప్పుడు నాకు చెప్పండి, మన చుట్టూ ఉండేటువంటి తోటల దగ్గర కాపు పెడతాం. ఎందుకంటే శత్రువులు ఉంటారు. ఇప్పుడు ఆదాముకి ఎవరున్నారు శత్రువులు? బంధువులు ఏమన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఆదాం ఒక్కడే ఉన్నాడు. ఆదాం అడగాలి, ఏంటి ప్రభా ఎందుకు తోటను నేను కాయాలి అంటే, రాత్రిలో పడుకున్న తర్వాత కొద్దిసేపు పడుకొని వెంటనే లేచి ఈ తోట ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ అవుతుందా, ఏదైనా జంతువులు వచ్చి డ్యామేజ్ చేస్తే తిరగాలంట. అంటే రాత్రంతా ఏదో ఒక పని చేస్తూ ఉదయం అవుతున్నా కానీ సేద్యం చేయాలంట. నాకు అనిపించింది, ఆదాము పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. హూ ఈజ్ యువర్ గాడ్? దేవుడు ఎవరు? దేవుడు ఎందుకు మానవుని కలగజేశాడంటే, గుర్తుంచుకుందాం దేవుని యొక్క వాక్యంలోంచి, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ఎ వర్క్. ఒక పని నిమిత్తమై దేవుడు నన్ను తయారు చేశాడు. దేవుడు ఏదో సోమరిపోతులుగా ఉండడానికి, బేకార్గా ఉండడానికి, పని లేకుండా పని తప్పించుకొని తిరిగేటువంటి వ్యక్తులుగా దేవుడు ఆదామును చేయలేదు. ద వెరీ పర్పస్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈస్ ఫర్ ఎ వర్క్. ఒక పని నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం బైబిల్ చదవాలి, అది ప్రాముఖ్యమైనది. ఎస్, ప్రార్థన చేయాలి, చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకుండా పరలోకానికి వెళ్ళలేం. లేదా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు సేవ చేయడం చాలా మంచిది, నశించిపోయే ఆత్మలను ప్రభు కోసం సంపాదించాలి. కానీ మర్చిపోకూడదు, దేవుడు మనల్ని పనుల కోసమే డిజైన్ చేశాడు. చేశాడండి. నా చేతులను దేవుడు ఎందుకు డిజైన్ చేశాడు తెలుసా? టు వర్క్. నా కాళ్ళను ఎందుకు దేవుడు డిజైన్ చేశాడు తెలుసా? నేను పని చేయడానికి. నాకంటూ ఒక అద్భుతమైన మెదడును, నాడీ వ్యవస్థను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నేను పని చేయడానికి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆర్ యు ఏ వర్కింగ్ పర్సన్ ఆర్ ఎ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద వర్క్? పనులు చేసేటువంటి వ్యక్తివా, తప్పించుకొని తిరిగేటువంటి వ్యక్తివా? పనులు చేయకుండా సోమరిపోతుగా నా వల్ల కాదు, నా శరీరం సహకరించదు అనేటువంటి డైలాగులు పేలుస్తూ జీవించేటువంటి విశ్వాసివైతే, దేవుడు ఎందుకోసం ఆదామును కలగజేశాడంటే, ఆదామా నీవు తయారు చేయబడింది, నిన్ను సృష్టించింది, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా నువ్వు సేద్యపరచాలి, ఏదైనా నువ్వు కాపాడాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ కాపాడాలి అంటే ఆదాముకు దేవుని యొక్క జ్ఞానం పనిచేయడం ప్రారంభించింది. చెట్టుకు పాదులు కట్టాడేమో, చెట్టుకు ఫెన్స్ వేసాడేమో, తోటకు ఫెన్స్ వేసాడేమో. ఆదాము వర్కాలిక్ అండి, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు క్రైస్తవ జీవితంలో చాలా సందర్భాల్లో మనం నెగ్లెక్ట్ చేసేది ఏదైనా ఉందంటే పనులు చేయడం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు, వెన్ యూ ఆర్ ఎ సన్ ఆఫ్ అ గాడ్, ఒకవేళ దేవుని బిడ్డవైతే, దేవుని కుమార్తెవైతే, నీ జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? యూ హ్యావ్ టు వర్క్. నువ్వు పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో పనులు తప్పించుకునేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అసలు దేవుడు ఎవరండి? బైబిల్లో మీకు చూపిస్తాను దేవుడు ఎవరో. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము,
వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అనియు పలికెను. చాలు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అసలు దేవుని పోలిక ఏంటండి? దేవునికి పోలిక ఉందా? దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఏ రకంగా కనపడతాడంటే మనకు ఒక ఆత్మరూపంలో కనపడతాడు. మరి ఇప్పుడు దేవుడు అంటాడు మన పోలిక చొప్పున, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఈ మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని తయారు చేద్దాం. ఏంటి దేవుని యొక్క పోలిక? ఏంటి దేవుని యొక్క పోలిక? దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం బైబిల్ ఏ రకంగా ప్రారంభమవుతుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగ చేశాను. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎ వర్క్. పని చేసేటువంటి దేవుడు అండి. బైబిల్ ప్రారంభమైంది దేవుని యొక్క రక్షణతో ప్రారంభం కాలేదు, దేవుని యొక్క సంఘంతో ప్రారంభం కాలేదు, దేవుని యొక్క పనులతో ప్రారంభమైంది. దేవుడు పనిచేసే దేవుడు. 6 దినాలు దేవుడు పనిచేశాడు. 6 దినాల పనిని గురించే బైబిల్లో వ్రాయబడింది. అంటే నీవు నేను ఏ రకంగా ఉండాలంటే, దేవుని స్వరూపం ఏంటి తెలుసా? దేవుని స్వరూపం ఏంటి తెలుసా? పనిచేసేటువంటి స్వరూపం, పనిచేసే స్వరూపం. ఆయన స్వరూపం మనం అర్థం చేసుకుంటే వీ విల్ నాట్ బీ ద సేమ్. మనం ఉన్నట్టుగా ఉండమండి. బైబిలే చెప్తుంది. బైబిల్ దేవుని పనులతో ప్రారంభమైంది, దేవుని పనులతో ప్రారంభమైంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డనైతే, దేవుని స్వరూపమందు చేయబడిన వ్యక్తినైతే నా జీవితంలో ఏముండాలి? నేను ప్రతిరోజు ఏదో ఒక పని చేయకుండా ఉండకూడదు. నేను పనులు చేసే వ్యక్తిగా ఉండాలి. అది నా ఇంటి పనులైనా, నా సొంత పనులైనా, దేవుని పనులైనా, ప్రభుత్వం పనులైనా, లేకపోతే నాకు అప్పగించబడినటువంటి పరిచర్య పనులైనా, ఐ మస్ట్ డూ, నేను చెయ్యాలి. అది దేవుని యొక్క స్వరూపం. 7 రోజులు దేవుడు పని చేశాడండి. అసలు నాకు అనిపిస్తుంది, దేవుని యొక్క పనిని ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క పనిని దేవుడు కలుగునుగాక అన్నాడు, భూమిని కలుగునుగాక అన్నాడు, అంతే. అంటే ఆ భూమిని కలుగ్గాక అని చెప్పడంలో దేవుని యొక్క మనసులో భూమి ఏ రకంగా ఉంటుంది డిజైన్ అయిపోయిందండి. దేవుడు ఆలోచన చేశాడు, ఇప్పుడు నేను భూమిని చేయబోతున్నా, భూమి ఏ రకంగా ఉండాలి అంటే చంద్రునిలాగా ఉండకూడదు, చంద్రునిలాగా ఉండకూడదు. చంద్రునిలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే మానవుడు ఉండడానికి వీలు లేదండి అక్కడ. కానీ భూమి ఏ రకంగా దేవుడు తయారు చేశాడంటే, భూమిలో పంటలు పండాలి. చంద్రుల్లో పంటలు పండుతాయని తల బాదుకుంటున్నారు. ఏం చేస్తే పంటలు పండుతాయి, నీళ్లు ఉన్నాయా లేవా అని. ఉండే భూమిని దేవుడు ఇచ్చాడు, ఇక్కడ ఉండరా బాబు అని చెప్తే ఇక్కడ ఉండడంట, చంద్రుని దగ్గరికి పోయి ఉంటాడంట. దేవుడు కూడా అనుకున్నాడు, సరే వెళ్ళు, నీ కష్టం నువ్వు వడు అనుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, 7 రోజుల్లో దేవుడు కలగజేసిన భూమి ఏ రకంగా ఉంది అంటే, దేవుడు కలగజేసినటువంటి భూమి, కలుగునుగాక అని చెప్పినటువంటి భూమి ఇప్పటికి కూడా ఎక్కడ ఏముందో మానవునికి తెలుసు. భూమిలో మళ్ళీ రీసెర్చ్ చేయాలి, ఇక్కడ ఏమన్నా ఉందా, ఈ మన చర్చి కింద ఏమన్నా ఉందా, ఎవరొకరు రీసెర్చ్ చేయాలి, చేస్తే కానీ తెలియదు. లేకపోతే ఇక్కడ ఒక చర్చి జరుగుతుంది అనుకుంటారు. ఒకవేళ బంగారం ఉందనుకో, ఎవరు చెప్పాలి? ఎవరో ఒక సైంటిస్ట్ వచ్చి చెప్పాలి. దేవుడు కలగజేసినటువంటి భూమి ఇప్పటికి కూడా మానవునికి అర్థం కాలేదు. దేవుడు నక్షత్రాలు కలుగునుగాక అంటే, మానవుడు ఏం చేస్తాడంటే నక్షత్రాలను చూసి ఇది పెద్ద నక్షత్రం, ఇది చిన్న నక్షత్రం, భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం, దూరంగా ఉండే నక్షత్రం, ఇవి చెప్తున్నాడే కానీ ఆ నక్షత్రంలో ఏముందో ఎవరికి తెలియదు. దేవుడు కలుగజేసినటువంటి ఆ నక్షత్రాలు దేవుని యొక్క హ్యాండ్ ఓవర్, ఆయన చేతి పని. బైబిల్లో వ్రాయబడింది, ఆకాశంలో నక్షత్రాలను అక్కడక్కడ దేవుడు పెట్టాడంట. కీర్తన 19లో వ్రాయబడింది కదా, ఆయన చేతి పని అయిన నేను ఆకాశమును చూడగా, ఆయన కలగజేసిన చంద్ర నక్షత్రాలను చూడగా. అంటే దేవుని యొక్క చేతి పని అది. దేవుడు పని చేశాడు, ఒక నక్షత్రాన్ని క్రియేట్ చేయడానికి దేవుడు పని చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున మానవుని చేద్దాం, మన పోలిక చొప్పున. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఎందుకోసం చేశాడు అంటే ఆయన స్వరూపమందు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పని చేశాడు. ఇప్పుడు పాత నిబంధన దేంతో ప్రారంభమైందండి? పనితో ప్రారంభమైంది. కొత్త నిబంధన దేంతో ప్రారంభమైంది? దేవునితో ప్రారంభమైందంటే, దేవుడు అయినటువంటి యెహోవా ఒక ఆలోచన చేశాడు. భూలోకంలో ప్రజలు రక్షించబడాలంటే భూలోకంలోనికి నా కుమారుడు వెళ్ళాలి. నా కుమారుడు వెళ్ళాలి అంటే మనిషిగా వెళితే పాపిగా ఉంటాడు, కాబట్టి పాపము లేని వ్యక్తిగా వెళ్ళాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి, ఆ మరియ గర్భం పైన పని చేయాలి, ఆ గర్భంలో యేసు ప్రభువును డిజైన్ చేయాలి. అంటే
క్రొత్త నిబంధన దేంతో ప్రారంభమైంది? దేవుని యొక్క పనితనం, దేవుడి యొక్క మైండ్తో పనిచేయడం ప్రారంభించాడు. యేసుప్రభు వచ్చాడండి. యేసుప్రభు ఏం చేశాడు? 30 సంవత్సరాలు కార్పెంటరీ పని చేశాడు. ఒకవేళ నేనే అని అంటే యేసుప్రభు ఏంటో చెప్పింది, ఏ ప్రభు పరలోకంలో నేనేమైనా కార్పెంటరీ పని చేశానా? నా స్వరూపం ఏంటి తెలుసా? పనిచేసే స్వరూపం. యేసుప్రభు యొక్క స్వరూపం ఏంటి తెలుసా? రగ్గడ్ బాడీ అని చెప్తారండి. యేసుప్రభు యొక్క శరీరము రఫ్ అండ్ టఫ్గా ఉండేటువంటి బాడీ అంట. అందుకే సిలువను అవలీలగా మోసాడు. యేసుప్రభు 30 సంవత్సరాలు కార్పెంటరీ పని చేశాడు. ఇప్పుడు చాలా డివైస్ వచ్చాయి. ఏమనాలి? తోపడా దొయ్యాలంటే ఇప్పుడు తోపడా దొయ్యారు ఎవరు? మన దగ్గరే డబ్బు తీసుకొని పోయి మిషన్లో పెడితే మిషన్ సర్పని దోసేస్తుంది అంతే. పూర్వకాలంలో మీరు తోపడ దోసే వాళ్ళని చూస్తే శరీరం హూనమైపోతుంది. 2023 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు కార్పెంటరీ పని చేశాడు. ఇంకెంత పని చేసింటాడు? యేసు ప్రభు పని చేశాడు 30 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు లైవ్లు ఇచ్చాడు దేవుడు. ఏమన్నా ఒక స్థలంలో కూర్చొని అందరూ చూడండి, ఊరూరు తిరిగి ఇల్లు తిరిగి సేవ చేశాడు. తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడు, కుమారుడైన దేవుడు పని చేశాడు. భూలోకంలోకి వచ్చింది. ఇప్పుడు పరలోకంలో అంటాడు, పరలోకంలో కూడా నేను బేకారుగా లేను, పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచవలెను. పరలోకంలో మనకు అవసరమైనటువంటి మ్యాన్షన్స్ రెడీ చేయడానికి యేసుప్రభు పరలోకంలో పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవ, నువ్వేమన్నా వేస్ట్గా ఉన్నావా? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఏం చేస్తున్నాడు తెలుసా? భూలోకంలో ఏం చేస్తున్నాడు తెలుసా? హీఈస్ ఆల్సో వెరీ బిజీ. అంటే ఉదాహరణకు ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇప్పుడు వాక్య పరిచర్య అయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు పని చేస్తూ ఉంటాడు. అమ్మా నువ్వు తప్పు చేసావు, ఒప్పుకోమ్మా. అయ్యా నువ్వు నిజంగా పని చేయలేదు, పని ఎగరగొట్టావు, ఒప్పుకో అని నీకు ఒప్పుదల వస్తుంది. చూసావా? ఎవరి ద్వారా వస్తుంది? పరిశుద్ధ ఆత్మదేవుడు. వాక్యం చెప్తున్నప్పుడు అవును కదా, నాలో లేదు కదా అనేటువంటి ఒక పశ్చాత్తాప స్వభావం నీకు ఎందుకు కలుగుతుంది తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవుడు పని చేస్తున్నాడు. అంటే ఇక్కడ పని చేస్తున్నాడు. భూలోకంలో ఎక్కడెక్కడ సేవ జరుగుతుందో, ఎక్కడెక్కడ ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చారో వాళ్ళందరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడు, కుమారుడైన దేవుడు పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున ఆదామును చేద్దాం. దేవుని బిడ్డలారా, మరి మనం పనులు చేస్తున్నామా? ఏమంటారు తెలుసా? అబ్బా నా శరీరం సహకరించలేదు. శుద్ధ అబద్ధం. నీ శరీరాన్ని పని కోసమే దేవుడు డిజైన్ చేశాడు. పని చెయ్యనీయకుండా నీ శరీరాన్ని అలవాటు చేసుకున్నావు. ఆ మధ్య కాలంలో ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళానండి. ప్రార్థనకి వెళితే అక్కడ శ్రీలంక దేశానికి సంబంధించిన ఒక సహోదరు ఉంది. భోజనం సమయంలో అన్నీ తింటుంటే నా ప్రక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఇది నాకు వద్దు అన్నాడు. ఆమె ఎందుకు బ్రదర్ తినరు మీరు? ఇంగ్లీష్లోనే అడిగింది. ఎందుకు తినరు అని అడిగింది. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు ఆమె ఏమని తెలుసా? భారతదేశానికి వచ్చిన తర్వాతనే, ఇక్కడ పెళ్ళి చేసుకున్నాకనే నాకు తెలిసింది బీపీ షుగర్ ఉందని. నేను ఒక్కసారి చూశాను, ఇదేంటిది? ఆడ చూసిన షుగర్ కోసం బీపీ కోసం హాస్పిటల్ కడితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందని చెప్తుంది ఈమె. నేను అడిగాను వెంటనే, ఏంటి మీ దేశంలో లేదా? మా దేశంలో అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకు లేదు మీ దేశంలో అడిగాను నేను. ఎందుకు లేదు మీ దేశం అనిపించింది. అందరం వెళ్ళిపోదాం శ్రీలంకకు. ఆడ ఇంకేముంటుంది? షుగర్ లేదు, బీపీ లేదు, ఇష్టం వచ్చినట్టు తిని తిరగచ్చు కదా, కష్టపడాల్సిన పనే లేదు. 300 షుగర్ ఉంటుంది. కానీ ఆ సార్ కానీ మేడం కానీ ఏమంటారు తెలుసా? మా ఇంటికి ఎవరు స్వీట్ ఇచ్చినా మేము తింటాం. దేవుడు ఉన్నాడులే. ఇలాంటి చెత్త డైలాగులు వేల్చరు. నేను అడిగాను, ఎందుకు లేదు మీ దేశంలో? ఆమె చెప్తుంది, మా దేశంలో బాగా నడిచి పని చేస్తాం మేము, ఇక్కడలాగా మేము సోమరిపోతులుగా ఉండమనేది. అమ్మా మేము ఎట్లా కనపడుతున్నామంట? మనం ఎట్లా కనపడుతున్నామంట? ఆమె అన్నీ తింటుంది. ఆమె మామూలుగా తినలేదు, బాగా తినింది. మేము ఉన్నామని కూడా ఏమి లేకుండా, ముల్లాస లేకుండా మొత్తం తినింది ఆమె. నాకు అనిపించింది మీకు ఏమీ లేదంట. అరే ఏమీ లేదు, ఎందుకు లేదు? ఆమె అంటుంది, మా దేశంలో ప్రజలు నడుస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, అందుకే మా దేశంలో బీపీ లేదు, షుగర్ లేదు. మనం తిరగాలంటే మన ముందు ఏముండాలో? ఒక కుక్క ఉండాలా.
కుక్కను పట్టుకొని పోవాలి బయటికి. దేవుని బిడ్డలారా, వై వీఆర్ హ్యావింగ్ సిక్నెసెస్ ఇన్ అవర్ బాడీ? బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్. దేవుడు అంటున్నాడు, ఆదామా నా స్వరూపముందు నిన్ను చేశాను ఆదామా, నా పోలిక చొప్పున నిన్ను చేశాను ఆదామా. ఎందుకు చేశానంటే నీవు పని చేయాలి ఆదామా. ఏదైనా తోటను ఒక్కడు పెట్టాను, ముల్లాజేం లేదు. ఏదైనా తోటనంతా నువ్వు సేద్యం చేయాలి. కొంతమందికి నీళ్లు తాగాలంటే వాళ్ళమ్మ తీసుకురావాలా. అంత భక్తిపరులు వాళ్ళు, పనులు చేయనటువంటి భక్తిపరులు వాళ్ళు. వాళ్ళ అమ్మ తెచ్చి నీళ్లు పెడితే అప్పుడు తాగుతారు. నాకు అనిపించా, దేవా ఈమెకు బెడ్ పైనే పడుకోబెట్టి నీవే ఒక పైప్ పెట్టి నీవే పోసేసింటే సరిపోయిందిగా. వాళ్ళ అమ్మకి ఇంక గుడ్డలు ఉతికే పని ఉండదు, తిరిగే నైటీలు ఉతకాల్సిన పనిలే. కొన్ని సందర్భాలలో మన జీవితాలను మనం ఎట్లా తయారు చేసుకుంటామంటే, నేను ఏం పని చేయను, నా బిడ్డను సుఖంగా పెంచుతాను. శుద్ధం, మోసం, అబద్ధం. అది దేవుడు పని చేస్తుంటే దేవునికే పని చేయడం. దేవుని బిడ్డగా నీవు నేను ఇంకెంత పని చేయాలి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అసలు ఆదామును దేవుడు ఎందుకు చేశాడు తెలుసా అండి? ఇప్పుడు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆదామును ఎందుకోసం ఉంచాడు ఏదైనా తోటలో? తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరి ఇప్పుడు అవ్వను ఎందుకోసం చేశాడు? ఆడమ్ను వర్క్ కోసం చేశాడు. మరి మేడంను దేనికోసం చేశాడు? చూడండి బైబిల్లో, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. ఏమంట? సాటి అయిన భార్యగా చేస్తానని చెప్పలేదు దేవుడు. సాటి అయిన సహాయం. సహాయం ఎవరు చేస్తారండి? పని చేసే వారికి ఇంకొకరు ఏదన్నా చేయగలిగితే దాన్ని సహాయం అంటారు. హవ్వను దేవుడు ఎందుకోసం చేశాడు తెలుసా? ఆదామును పని కోసమే చేశాడు. హవ్వను కూడా దేనికోసం పని చేశాడంటే, ఆదాము సేద్యం చేస్తుంటాడు కదా, నువ్వు సెల్ఫీలు తీసుకొని అప్లోడ్ చేయని చెప్పలా, నువ్వు కూడా సాటి అయిన సహాయంగా పని చేయి. దేవుని బిడ్డలారా, ద వెరీ పర్పస్ ఆఫ్ ఎ మేల్ అండ్ ఫీమేల్ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫర్ ఎ వర్క్. దేవుడు పని కోసం తయారు చేశాడండి, పని కోసం తయారు చేశాడు. ఈ దినాన దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ పనులు చేయకపోతే యు ఆర్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని పనికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తివి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు ఏం పనులు పెట్టాడు తెలుసా అండి వీళ్ళకు, ఆదాము హవ్వలకు? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అసలు ఆదాము హవ్వను ఎందుకోసం చేశాడంట? అభివృద్ధి పొందాలి అంట. అంటే దేవుడు ఏదైనా తోటనిచ్చాడు. ఇప్పుడు ఏదైనా తోటను ఏం చేయాలంటే వీళ్ళు అభివృద్ధి చేయాలంట. అంటే ఒకవేళ అనుకుందాం, అక్కడ ఒక చెట్టును పెట్టాడు, ఆ చెట్టును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళిద్దరిది. పండ్లు పెట్టాడు, రోజు తిని ఆ నీళ్లు తాగి పండుకుందాం కాదంట. దేవుడు ఎందుకోసం పెట్టాడంట? అభివృద్ధి పొందించాలి అంట. అంటే ఉండేదాన్ని నువ్వు డెవలప్ చేయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకోసం ఆదామును పెట్టాడు తెలుసా? ఆదామా, హవ్వ మీరేం చేయాలి తెలుసా? ఏదైనా తోటలో కామ్గా ఉండడానికి లేదు, సేద్యం చేయాలి. సేద్యంలో మళ్ళీ చెప్తుంటానండి ఏం చేయాలో, అభివృద్ధి చెందాలి. అంటే దేవుడు ఒకవేళ 100 చెట్లు ఇస్తే ఆ 100 చెట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వీళ్ళిద్దరిపైన ఉంది. అంటే ఆదాము హవ్వలు ఏం చేసేటువంటి వారు తెలుసా? పని చేసేటువంటి వారు. దేవుడు వాళ్ళకు పెట్టినటువంటి పద్ధతి ఏంటి తెలుసా? యూ హ్యావ్ టు వర్క్. అది మొదటిది. రెండవదిగా చూడండి, విస్తరించి భూమిని నిండించి. దేని నిండించాలంట? ఏదైనా తోట నిండించండి అంటే బాగుంటుంది. దేవుడు అంటున్నాడు భూమిని నిండించు. ఎంత పెద్ద పని తెలుసా అండి? భూమిని నిండించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళు అనలేదు, ప్రభా ఇద్దరమే ప్రభా, ఇంత పెద్ద భూమిని ఎవడు చేయమన్నాడు నిన్ను? చిన్న భూమిని చేయకూడదు, ఒక 2 ఎకరాల భూమిని చేసి దాన్ని నిండిస్తాం. భూమిని తయారు చేయడం ఎందుకు? ఇద్దరిని పెట్టడం ఎందుకు అన్నారా? నో. నీ జీవితంలో దేవుడు ఎందుకు తయారు చేశాడు తెలుసా నిన్ను? యూ హ్యావ్ టు వర్క్. నువ్వు పని చేయాలి. ఇంటిలోనైనా, చదివేటువంటి సమయంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, లేకపోతే నీవు ఎక్కడ ఉన్నా ఏం చేశాం దేవుని కోసం?
నా కోసం ఏం చేశా, నా కుటుంబం కోసం ఏం చేశా, నా పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేశా. ఆదాము హవ్వలతో దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. మూడవదిగా చూడండి, దానిని లోబర్చుకోండి. ఇంక అన్నీ నేను చెప్పడం లేదు, టైం అవుతుంది కాబట్టి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏమంట ఏలుడి. తెలుగులో ఏలుడి అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది? రూల్. యూ హ్యావ్ టు రూల్. పరిపాలించు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఎంత స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు ప్రభా. వి ఆర్ ఫర్ వర్క్, మేము పనుల నిమిత్తమే ఉన్నాం అని మీరు ఈరోజు తెలియజేశారు ప్రభా. మాకు అప్పగించబడిన పనులు, మా ఎదుట ఉండేటువంటి పనులు మేము చేయలేకపోతున్నామేమో, అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. మీరు ఆశించినంతగా మేము పని చేయలేనటువంటి వ్యక్తులుగా కనపడుతున్నామేమో ప్రభా. మా ఆత్మీయ జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా యొక్క డైలీ డే టు డే వర్క్స్లో తండ్రి నీకు నమ్మకంగా కనబడలేదు కాబట్టి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మీరు మా బాస్ అయినప్పుడు, మీరు మాకు అప్పగించబడిన పనులు ఎయిదర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు మాకు అప్పగించినప్పుడు ఎంత నమ్మకంగా చేసాము అనేటువంటిది ఈరోజు నీ వాక్యమైన అర్థంలో మమ్మల్ని నిలబెట్టి చూపించారు ప్రభా. అవును తండ్రి, నీ వాక్యం ఎదుట మేము తప్పులు చేసిన వారమే ప్రభా. తండ్రి, మీరు ఆశించినంతగా మేము పని చేయలేదు ప్రభా. మీరు ఆశించినంతగా మేము పనులు చేయలేదు ప్రభా. తప్పించుకున్నాం ప్రభా. దాన్ని కంప్లీట్ చేయలేకపోయాం ప్రభా. తండ్రి, మర్చిపోయాం ప్రభా. సోమరిపోతులుగా మారిపోయాం ప్రభా. ఎగరగొట్టాం ప్రభా. మధ్యలో నుంచి వెళ్ళిపోయాం ప్రభా. ఎక్కడ మా జీవితంలో ఇలాంటి లైఫ్ స్టైల్ కూడా మేము వెళుతూ ఉన్నా మీరు చూచారు కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభా. ఈరోజు నీ రక్తము మా పనుల విషయంలో మేము ఎక్కడ నీకు నమ్మకంగా లేకుండా పోయాము, సంపూర్తి చేయలేదు, ఎగరగొట్టాము, తప్పించుకొని తిరిగాము. మీ రక్తం మమ్మల్ని కడుగును గాక, మీ రక్తం మమ్మల్ని కడుగును గాక, మీ రక్తం మమ్మల్ని కడుగును గాక, మీ రక్తం మమ్మల్ని కడుగును గాక. మేము మా పనుల విషయంలో ఎక్కడ మీకు నమ్మక ద్రోహం చేసాము, మీ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా మమ్మల్ని కడగండి ప్రభా. తండ్రి, క్వాలిటేటివ్ వర్క్, తండ్రి మెప్పు పొందేటువంటి పనులు మేము చేయుదుము గాక. శబాష్, బల, నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే వారంగా మేము పనులు చేయుదుము గాక. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా లెట్ వి డూ ఏ క్వాలిటేటివ్ వర్క్ ఫర్ దై గ్లోరీ లార్డ్. నీ కొరకు తండ్రి ఒక సంపూర్ణమైన పనిని, ఖచ్చితమైన పనిని మేము చేయుదుము గాక. దేవా, మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా మేము ఉందుము గాక. మేము ప్రార్థన చేస్తున్నామేమో, వాక్యం చదువుతున్నామేమో, సేవ కూడా చేస్తున్నామేమో, ఆశించిన పనులు మేము చేయలేదు ప్రభా. మమ్మల్ని మన్నించండి యేసయ్యా. నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఎక్కడ మేము తప్పిపోయినా క్షమించి మార్చగలిగి సరిచేయగలిగిన దేవునికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. దేవా, ఈ దినము నుంచి మేము మీకు అంగీకారమైన వ్యక్తులుగా జీవించుదుము గాక. మనుషులను సంతోషపెట్టు వారం కాక ప్రభువును సంతోషపెట్టు వారంగా మేము జీవించుదుము గాక. దేవా, లెట్ వి నో అవర్ కాలింగ్ లార్డ్. మమ్మల్ని ఎందుకోసం తయారు చేశారో, మా డిజైనింగే వర్క్ కోసం అని మేము తెలుసుకున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని నీ కొరకు నమ్మకమైన పనివారుగా ఉంచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది.
కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.